పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రజా బడ్జెట్ అన్నారు. సంక్షేమం పేరుతో వైసీపీ పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే జగనన్న కాలనీలు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. పేదోడి సొంతింటికల సాకారం అవుతుందన్నారు. రైతు ఇబ్బందులు ఉంటే సాయం చేసే తత్వం టీడీపీ రక్తంలోనే ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్న మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 3,22,00,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో బయట నుండి చూసిన విధ్వంసం కంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోన చూస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే గతంలో సంక్షేమం పేరు మీద దోపిడీ జరిగిందో మనం చూసాం. జగనన్న కాలనీల పేరు మీద భూమి దగ్గర నుంచి దానికి గ్రావెల్ తోలే దగ్గర నుంచి కరెంటు స్తంభాల దగ్గర నుంచి ప్రతిదీ దోపిడీయే. జగనన్న కాలనీలు ఏంటంటే దోపిడీ మార్క్కి ఒక నిదర్శనం. ఇవాళ కూడా కళ్ళ ముందు కనపడతాయి ఇవన్నీ. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలోకి రాగానే మేము ఎన్నికలకు చెప్పాం, మీ ఒక్క ఓటు 1000 రూపాయల పెన్షన్ పెంచుతుంది, మీ జీవితాలను మారుస్తుందని చెప్పడం జరిగింది. మరి మంచం మీద ఉన్న వాళ్ళకి ఒక కుటుంబానికి 15,000 రూపాయల పెన్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో అమల్లో భాగంగా ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో 2 అంశాలు ప్రధానంగా పెట్టారు. రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే తల్లికి వందనం పేరుతో రేపు మే నుండి, ఎందుకంటే అటు రైతులకు కానీ స్కూల్స్ కానీ జూన్ నుండి మొదలవుతాయి వ్యవసాయ పనులు కాబట్టి ఈ 2 పథకాలు మే నెల నుండి ప్రారంభించాలని ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేయటం జరిగింది. అలాగే ప్రాధాన్యత క్రమంగా ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రి వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన పార్లమెంట్ మెంబర్గా కేంద్ర మంత్రిగా ఇప్పటికే మనం ఈ గుంటూరులో చూస్తూ ఉన్నాం. రకరకాల ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ గురించి రివ్యూ చేయటం కానీ, అలాగే ముఖ్యంగా మన శంకర్ విలాస్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని విస్తీర్ణం చేసే దానిలో ప్రధాన భూమికి ఎప్పటి నుంచో ఈ గుంటూరు ప్రజల యొక్క డిమాండ్ అది. మరి ఇవాళ దాన్ని కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చి దానికి త్వరలోనే టెండర్లు పిలిచి పని మొదలు పెట్టబోతా ఉన్నారు.